ఈరోజు నిన్న మన ఓజీ సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. మనం చూస్తున్నాం ఈరోజు ఒక ప్రభంజనంగా అసలు మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ, ఇండియా మొత్తం హిందీలో కూడా మూవీ రిలీజ్ అయ్యి అఖండమైన విజయంతో ముందుకు దూసుకెళ్తుంది. మనం ఈరోజు చూసుకుంటే టికెట్లు దొరకలేని పరిస్థితి. అలానే సినిమాకి ముందు రోజు మనం చూసుకుంటే ₹1,00,000 పెట్టి టికెట్లు కొనడం, అలానే ఒక చరిత్ర. ఒక సినిమా టికెట్లని ఇంత భారీ రేట్లలో ఎందుకు కొన్నారంటే మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ₹1,00,000 పెట్టి కొన్నారు. ఎందుకు కొన్నారంటే అది ప్రజా సమస్యలకి, ప్రజా సేవ కొరకు ఆ ₹1,00,000 టికెట్లు పెట్టి కొన్న వాళ్ళందరూ దాన్ని ఉపయోగిస్తున్నారు. అంతేగాని దీంట్లో వేరే ఉద్దేశం లేదు. అలానే నిన్న జరిగిన ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకుంటే ఎవరికేం ప్రాబ్లం లేదు, ఆయన రాజకీయంగా మాట్లాడాల్సింది పోయి ఆయన ఇన్ని రోజుల నుంచి అసలు కావాల్లో లేకుండా నేను ఎవరికి భయపడను, నేను తల వగ్గను, నాకు భయం లేదు అది ఇదని చెప్పి 25 డేస్ మీరు కావాల్లో లేకుండా, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు కూడా మీరు కావాల్లో లేకుండా ఈరోజు మీరు కావాలికి వచ్చారు. ఓకే, మీరు వచ్చినప్పుడు మీరు ఇంతకాలం దూరంగా ఉన్నారు కాబట్టి మీరు ఫ్యామిలీతో మీరు సంబరాలు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, మీ పార్టీ నాయకులతోటి మీరు సంబరాలు చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, దానికి మాకు సంబంధం కూడా లేదు. ఈరోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకు చెప్తున్నామంటే మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు రాజకీయంగా మాట్లాడమైతే రాజకీయంగా మాట్లాడండి, దానికి ఇచ్చేవాళ్ళు సమాధానం ఇస్తారు. మీరు మాట్లాడింది ఏంది? సినిమా గురించి. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఫ్లాప్ అని మీకు ఎలా తెలుసు? సినిమా వచ్చింది నిన్న మార్నింగ్, మీరు ప్రెస్ మీట్ పెట్టిన నిన్న మార్నింగే మీరే డిసైడ్ చేసేస్తారా సినిమా ఫ్లాప్ హిట్ అనేది? మీకు అసలు ఏం తెలుసు? ఈరోజు మీరు చూసుకుంటే ఒక సునామీ, మీరు సుజిత్ డైరెక్షన్ బాగలేదన్నారు, మీరు ఒక యువకుడిని కించపరిచినట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే రాజమౌళి కూడా ఒకటే మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే నేను సినిమాలు తీస్తానన్నారు. అలా కాకుండా ఒక యూత్ని, కొత్తగా వచ్చిన డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తుంటే ఆ డైరెక్షన్ బాగలేదు. ఒక పౌరుడు, అతను పవన్ కళ్యాణ్ అభిమాని, ఒక యూత్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి సినిమాలో అతను వచ్చిన డబ్బులతోటి సొంత ఎందుకు చేస్తున్నాడో మీకు తెలుసా? ఈరోజు మనం చూసుకుంటే పెహల్గాం ఉగ్రవాదుల దాడులు చనిపోయిన వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారు సార్ మన కావాలి ప్రజల నుంచి. మీకేం తెలుసు? మీరు అలా మాట్లాడుతున్నారు. అలానే చూసుకుంటే సైనికులకి ₹1,00,00,000 విరాళం ఇచ్చాడు. కౌలు రైతులకి ఎమ్మెల్యే, అదే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందే కొన్ని ₹100 కోట్ల పేదల కోసం ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేది తను ఎంజాయ్ చేయడం కోసం కాదు, ప్రజలకి సహాయం చేయాలంటే తన సొంత నిధులతోటి సహాయం చేస్తున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, హరిహర వీరమల్లు పోయింది, ఓజీ పోయింది, మీకెందుకు సార్ సినిమా రివ్యూలు? మేమన్నా మిమ్మల్ని అడిగామా? మీరు ఇన్ని రోజులు డైరెక్షన్ బాగలేదన్నారు, మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళారు? మీరు ఈ 25 డేస్ ఏ డైరెక్షన్లో ఎక్కడ పోయి దాముకున్నారు? ఇవన్నీ మేము కూడా మాట్లాడతాం. సో దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలికి రావద్దు. ఇదే మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం.